వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. గుంటూరులో తన పెయింటింగ్లను ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టడం ఎంతో ఆనందాన్నిచ్చిందని ప్రముఖ చిత్రకారుడు విజయ్ కుమార్ అన్నారు. ఇంటాక్ కళాపీఠం భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో గుంటూరు భారతీయ విద్యాభవన్ లో 4 రోజుల పాటు ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అనేక మంది పెయింటింగ్ అభిమానులు ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించారు. అబ్బురపరిచే పెయింటింగ్లను చూసి సందర్శకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త బొమ్మిడాల కృష్ణమూర్తి ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ సందర్శించి పెయింటింగ్లను కొనుగోలు చేశారు. చిత్రకారుడు విజయ్ కుమార్ ను అభినందించారు. My name is బొమ్మిడాల శ్రీ కృష్ణమూర్తి, Guntur. I'm happy to visit Bharatiya Vidya Bhavan today and see the various drawings, paintings by Sri Vijay Kumar Garu. And I'm very happy and pleased to see a good work of Sri Vijay Kumar Garu. All the hues and colors of mountains, which reminds me of Rurich paintings, and I'm very happy that we have a good artist in Guntur town, and such exhibitions I hope will be conducted from time to time. Chairman of Bommidala Sri Krishnamurti Trust and a retired businessman of Guntur. I'm Vijay Kumar Somanchi, Guntur artist నేను గుంటూరులోనే పుట్టాను. స్టేట్ బ్యాంక్లో జాయిన్ చేసిన తర్వాత కొన్ని డిస్టెంట్ ప్లేసెస్కి వెళ్ళడం జరిగింది. బట్ మోస్ట్లీ గుంటూరులోనే ఉన్నాను. ఆర్టు 1969 నుంచి ఒక లెవెల్ ఆలోచించి ఆర్ట్కి వెళ్తే బాగుంటుంది అని అనుకున్నాను. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఆర్టు పర్సూ చేయలేకపోయాను. కానీ ఆర్ట్ని అలాగే నమ్ముకుని సీరియస్గా ఆర్ట్ పరంగానే ముందుకు వెళ్ళాలి, ఆర్ట్ మనకి ఏదో ఒక రోజున రికగ్నిషన్ తెస్తుంది అనే ఒక నమ్మకం మీద నేను నిలబడి అలా చేసుకుంటూ వచ్చాను. ఒక 50-55 ఏళ్ళ తర్వాత ఇవాళ టుడే ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐ హ్యావ్ డన్ సమ్ గుడ్ థింగ్. అందరూ బ్యాంక్ జాబ్ చేస్తారు, జాబు రిటైర్ అయిన తర్వాత ఎవరు పట్టించుకోరు, వాళ్ళకి యాక్టివిటీ ఏమి ఉండదు. కానీ నాకు ఎప్పుడూ యాక్టివిటీ ఉంది. బ్యాంకులో చేరినప్పటి నుంచి యాక్టివిటీ ఉంది, ఇవాళ రిటైర్ అయిపోయిన తర్వాత యాక్టివిటీ ఉంది. కళాపీఠం అనే అసోసియేషన్కి నేను సెక్రటరీగా ఉండి దాన్ని ప్రమోట్ చేయాలి, దాని ద్వారా తద్వారా వేరియస్ ఆర్టిస్ట్కి ఒక విధమైన ఇంపెటస్ ఒక ముందు తోయాలి, తీసుకెళ్ళాలి, నేషనల్ రికగ్నిషన్ రావాలి మా అందరికీ అనే ఒక తపనతోటి వెళ్ళాము. కళాపీఠంలో మెంబర్సు ఒక 4-5 కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి పాండవాస్ అనే గ్రూప్ తోటి నేషనల్ వైడ్ చాలా చోట్ల ఎగ్జిబిషన్ చేయడం, తద్వారా అన్ని పారితోషికాలు వచ్చాయి, అవార్డ్స్ వచ్చాయి, వర్క్స్ కూడా సేల్ చేయగలిగాం. గుంటూరు లాంటి స్థలంలో అసలు ఏ రోజున పెయింటింగ్ అమ్ముతామా అనుకున్న ప్లేస్లో ఐఐటిడి లాంటి వాళ్ళు మనల్ని పెయింటింగ్ తీసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయడం, ఎప్పుడైనా క్యాంపు లాంటివి మేము చేసినట్లయితే వారే వచ్చి అందులో వాళ్ళకి ఇష్టమైన పెయింటింగ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని తీసుకునే పరిస్థితి ఉంది. వాళ్ళ క్లబ్లో కానీ వాళ్ళ గెస్ట్ హౌస్లో కానీ పెట్టుకునేవారు. అలాగే చాలా ఏళ్ళ నుంచి మేము గుంటూరులో అలాగా మూవ్ అవుతూనే ఉన్నాం. నేను 12 years హైదరాబాద్కి వెళ్ళిపోయి ఈ మధ్యనే గుంటూరు వచ్చాను. ఎందుకు వచ్చాను అంటే, ఒకటి గుంటూరుకి ఏదో చేద్దాం, చివరి దశలో ఉన్నాను, ఆల్రెడీ 75 ఆ ప్రాంతాల్లో ఉన్నాను. కాబట్టి ఏదో చేయాలి అనే దృక్పథంతో మా అంత సీరియస్గా మా యంగర్ జనరేషన్ లేకపోవడంతో వాళ్ళని ఏ విధంగా ఈ గురువులో తీసుకురావాలనే ఒక చిన్న తపనలోనే పొట్లు పెట్టి ఆడుతున్నాము. లక్కీగా భారతీయ విద్యాభవన్ వారు వాళ్ళ ఆడిటోరియంని గ్యాలరీ కింద కన్వర్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే వారు భవన్స్ కల్చర్
అండ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఒకటి స్టార్ట్ చేసి ఇక్కడే అన్ని యాక్టివిటీస్ జరగాలని బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఆడిటోరియంలోనే యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి వారివి, డాన్స్ కానీ, డ్రామా కానీ, మ్యూజిక్ కానీ. అలాగే పెయింటింగ్ని కూడా వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసుకున్నారు. ఆ విషయంలో నేను గ్యాలరీ కింద కన్వర్ట్ చేద్దామండి దీన్ని అని రామచంద్రరావుకి చెప్పడం, ఆయన యాక్సెప్ట్ చేసి అది ఫస్ట్ షో నాది జరగడం నాకు చాలా తృప్తిగా ఉంది. నేను వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఇలా నాలాగే నలుగురు వచ్చి చూస్తూ చేస్తే బాగుంటుంది, పెయింటింగ్స్ చేయాలి, రెగ్యులర్గా ఇక్కడ షో చేయాలి, పిల్లల్ని ఇన్స్పైర్ చేయాలి మనం యంగర్ జనరేషన్ని. ఆ విధంగా నలుగురు ఆర్టిస్ట్ బయటకు వస్తారని ఒక హోప్తో ఉన్నాం. ఇంకోటి ఏమిటంటే రామచంద్రరాజు గారు ఈ వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ గుంటూరులో జరుగుతున్న నేపథ్యంలో వారు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆ పరంగా కూడాను ఈ ఎగ్జిబిషను భారతీయ విద్యాభవన్లో జరగడం, ఆయన లీడర్షిప్లో జరగడం, ఆయన ప్రిమిసెస్లో జరగడం ఆయనకి తృప్తిగా ఉంటుంది. ఆయన కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. వారు కానీ వారి స్టాఫ్ కానీ మనకి కంప్లీట్ సపోర్ట్ ఉన్నారు. అలాగే గజల్ శ్రీనివాస్ గారు నా గురించి చాలా గొప్పగా చెప్పారు మీ TV1కి. అది ఏమైనా కానీ నేను చిన్నవాడిని ఆ విధంగా చూసుకుంటే నేనేదో నా పరంగా నేను చేసుకుపోతున్నాను. ఏవో అడపాదడపా అవార్డ్స్ వచ్చాయి, అక్కడక్కడ షోస్ చేశాను. అలా అని పెద్ద ఆర్టిస్ట్ అయితే కాదు, అందరిలాంటి వాళ్ళే. నేను స్టూడెంట్స్ ఎవరిని సీరియస్గా ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం కూడా చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఈ వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్కి ఒక 100 ఆర్టిస్ట్ని ఇన్వైట్ చేసాము. వాళ్ళ వర్క్స్ డిస్ప్లే చేస్తాము. అందులో ఆల్రెడీ వచ్చేసాయి. మనం అది ముందుకు తీసుకెళ్తాము. ఒక మంచి షో జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.